నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న జరిపిన పరాక్రమ దివస్ ను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారత్ పర్వ్ పేరిట వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాలు, హస్తకళ ఉత్పత్తుల శిబిరాలతో 9 రోజుల పాటు ఉత్సవాలు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ 24వ వార్షికోత్సవ వేడుకలు. ఐపోలవరం మండలం కేసనకుర్రు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ మరియు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న జరిపిన పరాక్రమ దివస్ ను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారత్ పర్వ్ పేరిట వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాలు, హస్తకళ ఉత్పత్తుల శిబిరాలతో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. దీనిలో పుదుచ్చేరి పర్యాటక శాఖ తరపున ఆహార విక్రయ కేంద్రం ఏర్పాటుకు యానాము సీగల్స్ రెస్టారెంట్కు ఈ ఏడాది అవకాశం లభించింది. సీగల్స్ ఇన్ఛార్జ్ మురళీధరన్ ఆధ్వర్యంలో ప్రధాన చెఫ్ బి శ్రీనివాస్, కె మల్లికార్జునరావు, ఎం నీలాద్రి, డి వెంకట్రావు సందర్శకులకు నవధాన్యాలతో తయారు చేసిన తెలుగు, తమిళ వంటకాలను రుచి చూపిస్తున్నారు. అదేవిధంగా పుదుచ్చేరిలోని భారతీయారు పాలక్కలైకు డంకు చెందిన కళాకారులు భరతనాట్యం ప్రదర్శించినట్లు బృందానికి నేతృత్వం వహిస్తున్న యానాము తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు జరిగేటటువంటి భారత్ పర్వే పుదుచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున యానాం నుంచి 5 కార్యక్రమాల ప్రదర్శనకు 22 మంది పాల్గొన్నారు. ఐపోలవరం మండలం కేసనకుర్రు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ మరియు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకాపా మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై 8వ తరగతి విద్యార్థులకు 71 మందికి ట్యాబులు, 10వ తరగతి విద్యార్థులకు 75 మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మండల స్థాయిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. జిల్లా స్థాయి కౌశల్ పోటీలలో ప్రథమ స్థానంలో గెలుపొందిన విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మాధవీలత, సొసైటీ అధ్యక్షులు రంగరాజు, ఉప సర్పంచ్ ఆదినారాయణ, ఎక్స్ జెడ్పీటీసీ కాశీ పరివాజ్ కుమార్, మోకారవి, ఇతర పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉంటుందని చెప్పేసి చిన్న తరగతి నుంచి కూడా ఎన్నో టెక్నాలజీగా అంటే ప్రైవేట్ స్కూల్స్కి దండుగా ఉండేటట్టు ఈ పోటీ ప్రపంచంలో మరి తట్టుకునే విధంగా పిల్లలకి మనోశక్తి మరి చిన్న స్థాయి తరగతుల నుంచే మనం కల్పించాలి. కాబట్టి ఆయన మరి ఇది ట్యాబులు కానీ అలాగే మల్లిక రమ్యశ్రీ 8th క్లాస్ చూడమ్మా. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ ఫ్రెండ్స్ యూత్ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు మహిళలకు ప్లెయిన్ కలర్స్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరిపారు. ఈ క్రమంలో మహిళలు విద్యార్థులు సుమారు 100 ముగ్గులు వేశారు.
అనంతరం బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కొకెనడా అధ్యక్షుడు సిహెచ్వివి సత్యనారాయణ బాబీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్లపాలెం సొసైటీ చైర్మన్ డాక్టర్ సత్తి రామారెడ్డి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు చెల్లుపైన రాంబాబు, ప్రధాన కార్యదర్శి జిఎం నాగేంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. నిరుపేద వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కేవీవి సత్యనారాయణ, ఎం వీరబాబు, పి శంకర్, బి రాజు, సిహెచ్ స్వాతికుమార్, సిహెచ్ వీరబాబు, కె యేసు, జి సిద్ధు, ఇతర బాబీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కొకెనడా సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజునే కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ 24వ వార్షికోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా గ్రామంలో సుమారు 100 వరకు విద్యార్థులు, మహిళలచే చక్కటి రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం సమావేశం నిర్వహించి వేడుకలను కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా వృద్ధులకు దుస్తుల పంపిణీ, అలాగే రంగవల్లి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం జరిగింది. దీని సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ 24 సంవత్సరాల్లో కూడా మా బాబీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నంటి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బాబీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 24 సంవత్సరాల పాటు ఈ సేవా కార్యక్రమాలని నాతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా బాబీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బాబీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలకి బాసటగా నిలుస్తున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకినాడ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రముఖులను గుర్తించి పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించిన భారత ప్రభుత్వానికి ప్రముఖ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మహానటి సావిత్రి కళావేదిక జిల్లా అధ్యక్షులు ఉంగరాల బూరుబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నటుడు, చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ కళాకారిణి ఉమామహేశ్వరీలకు ఈ అరుదైన అవార్డులు దక్కడం పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రసాదించాడు, చాలా సంతోషం. ఆయనకి భారతదేశం తరపున ఆయనకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిది వెంకయ్యనాయుడు గారు, చక్కటి వ్యక్తి. ప్రతి భాష కూడా చక్కగా సుమారు ఒక 10 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అటువంటి మనకి భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. మళ్ళా ఆయన ఈ అవార్డు పద్మవిభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్న తర్వాత మరలా మనకి రాష్ట్రపతిగా ఎంపిక కావాలని మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వెలుగొందిన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చిరంజీవి గారు ఆయనకు కూడా మంచి అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ బీచ్ ఇటువంటి అన్నీ కూడా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర టూరిజం మంత్రిగా, సెంట్రల్ టూరిజం మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని మనం మర్చిపోలేం.
చక్కగా వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో మండల క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, సమన్వయకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలన్నీ అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదని, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రం గ్రామాల అభివృద్ధి చెందాలంటే చదువుకోండి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో రావాలని అన్నారు. ఈ కార్యక్రమం మండల అబ్జర్వర్గా బొమ్ము బాలకృష్ణ, కొల్లు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోతుల మాధవ్, మేడిశెట్టి సత్యవతి, వన్ను వీరబ్రహ్మ, విజయ్ గోపాల్ రాజు, రాయుడు లీలాకృష్ణ, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. సవరించమని కొన్ని కార్యక్రమాలు మేము చేసిన టైంలో కొన్ని తప్పులు ఒప్పులు పడ్డాయి. అవి కూడా సవరించుకోమని మన బాలకృష్ణ గారు కూడా ఈ వివరాలన్నీ కూడా వివరంగా వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, ఎవరైనా ఎస్సీసీఎల్ మాధవ్ గారు కానీ ఇచ్చిన పథకాలన్నీ మనకు అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన పథకాల మీద బాబు గారు ఇచ్చిన పథకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకంతా మేలు జరుగుతుందండి. బాబు గారిని మనం గెలిపించుకోవాలని మన అందరూ కూడా కృషి చేయాలండి. మహిళలు మాత్రం ముఖ్యంగా ఈ పార్టీ రావాలని అందరూ కోరుకోవాలండి. టీడీపీ కలిపి అందరూ కూడా కృషి చేయాలండి. అందరిదే కూడా మన ప్రభుత్వాన్ని మనం అందరం కూడా మేలుగా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా గెలిపించుకోవాలని కోరి ప్రార్థన చేస్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాజూరు మండలంలో 3 క్లస్టర్స్ మీటింగ్లు బాగా అద్భుతంగా జరిగినాయి. అందరూ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఉన్న నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఈ వాటర్ వెరిఫికేషను ఇవన్నీ కూడా బాగా చూసుకోవాలని ప్రతి బూత్ నెంబర్లో అందరూని బాగా ఇవన్నీ కూడా భవిష్యత్తు గ్యారంటీ బాగా చేయాలని అందరం బాగా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం నేను మహిళలు, రాజులు అందరూ కూడా బాగా కస్టమర్స్ అందరూ బాగా హాజరయ్యారు. ఈ మీటింగు మండల పార్టీ అధ్యక్షుడిని మా సమస్యలో 3 మీటింగ్లు కూడా బాగా అద్భుతంగా జరిగినాయి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల మీద ప్రతి క్లస్టర్ పరిధిలోని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై పర్యవేక్షణ, అక్కడ ఉండే పరిస్థితి అనే విషయాల మీద ఈరోజు కార్యక్రమాలు అయితే క్లస్టర్లు కూడా చాలా యాక్టివ్గా ఇంచుమించు 50% ఏవో ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ప్రతి క్లస్టరు యూనిట్ ఇన్ఛార్జీలు బాగా చేయడం జరిగింది. సో వ్యక్తం చేస్తూ ఇలాగే కొనసాగుతూ ఇప్పుడు వీళ్ళు 50% ఉన్నారు. 90 to 100% అచీవ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డివిజన్ మనం ఈరోజు కాజూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఉన్నాం. మా యొక్క క్లస్టర్ నెంబరు 8లో అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అభిలో ఈరోజు కుయ్యేరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మీద బొమ్మ బాలకృష్ణ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము బాబు షూరిటీ ఆదేశాల మేరకు మేము మాకు ఇచ్చినటువంటి టార్గెట్ని 60% దాటి ఉన్నాం. ఈ రోజుకి ఇంకా ఉన్న టైంలో మేము ఇంకా పర్సంటేజ్ పెంచడానికి మేము అందరూ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరి సహకారంతో ఈ రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం తీసుకురానికి మేము అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొల్లి వెంకటేశ్వరరావు, ఐతిపూడి గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్గా చేశాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ తెలియజేసినది ఏంటంటే, గతంలో జరిగిన డెవలప్మెంటు, ఈరోజు జరిగేటువంటి డెవలప్మెంటు, గతంలో నేను సర్పంచ్గా చేసేటప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేటప్పుడు. ఈరోజు జగన్ సీఎం చేసిన తర్వాత అంతా అభివృద్ధి శూన్యం. కారణం ఏంటంటే ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప అతను చేసేది పెద్దగా ఏమీ లేదు.
మా గ్రామం తిప్పరాజపాలెం నుంచి ఐతుపూడి రావాలన్నా, ఐతుపూడి నుంచి కాజులూరు వెళ్ళాలన్నా, ఐతుపూడి నుంచి దుగుదూరు వెళ్ళాలన్నా, చుట్టూరు ఉండేటువంటి గ్రామాల్లో మా ఊరికి రావడానికి దండం పెట్టేసే పరిస్థితి. అంటే రోడ్లు అంత అధ్వానంగా తయారైంది. అభివృద్ధి అన్నది ఎంతసేపు అమ్మడం, పంచిపెట్టడం, లేదా అప్పు తేవడం, పంచిపెట్టడం తప్ప సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఈ గవర్నమెంట్కి అభివృద్ధి అనేది లేదు, ఎంతసేపు సంక్షేమమే. అభివృద్ధి ఉంటే మన పిల్లలు ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా పెట్టుంటే మన పిల్లలు బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి. ఆ ఉపాధి అనేది లేదు. ఈరోజు ఇసుక పెరిగినా, తర్వాత కరెంటు పెరిగినా, నిత్యావసర వస్తువులు పెరిగినా, ప్రతి దానికి విపరీతమైన పెరిగిపోయింది. గత గవర్నమెంట్ ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏం చేద్దంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ప్రకారం ఉండేది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసారు కాబట్టి గవర్నమెంట్ రావడం తప్పనిసరిగా జరుగుతుంది. మన పరిపాలనా విధానం చాలా బాగుంటుంది. ఇప్పటికే కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ప్రకటించారు, ఇంకా ప్రకటిస్తారు ఇద్దరు కలిసిన తర్వాత. అందుచేత ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి, జనసేనకి తప్పనిసరిగా మీరు అందరూ ఓట్లేసి భారీ ఎత్తులో మీరు మెజార్టీ సంపాదించి తెలుగుదేశానికి, జనసేనకి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్కై ఛానల్కి. కాట్రేనికోన మండలము నడవపల్లి గ్రామానికి చెందిన మట్టపర్తి సత్యవతి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను వేట్లపాలెం గ్రామానికి చెందిన పంతాడి కృష్ణమోహన్ రాజు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను సత్యమచెట్టు గ్రామానికి చెందిన సానపైన లక్ష్మీనారాయణమ్మ ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను వేట్లపాలెం గ్రామానికి చెందిన గుత్తుల నాగేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ, వీరవెంట మోకా బాలప్రసాద్, పిల్లి గోపి, సంసాని పాండురంగారావు, మట్టపర్తి శంకర్, కడలి సత్యనారాయణ, పెమ్మాడి శ్రీను, కాలడి రాజు, ఓలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న జరిపిన పరాక్రమ దివస్ను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారత్ పర్వ్ పేరిట వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాలు, హస్తకళ ఉత్పత్తుల శిబిరాలతో 9 రోజుల పాటు ఉత్సవాలు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ 24వ వార్షికోత్సవ వేడుకలు. ఐపోలవరం మండలం కేసనకుర్రు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ మరియు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.